దాని ముందు చెప్పిన 2 కథలు చూసారా? నచ్చాయా? ఇంకా చూడకపోతే తొందరగా వెళ్ళి చూసేయండి. ఈరోజు ఇంకొక కథతో మీ ముందుకొచ్చాను. అది ఏంటి అంటే వేస్ట్ ఆఫ్ ద టైం, కాలం వృధా చేయకండి అనే ఒక కొత్త కథతో. ఒక స్కూల్ పిల్లవాడి గురించి. నరేష్ వాళ్ళమ్మ తనని ఎంతగా చదువుకోమంటున్నావుని చదువుకోకుండా సెల్లులో రీల్స్, మీమ్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. నరేష్ ఫ్రెండ్స్ చదువుకోకుండా నరేష్ని క్రికెట్ ఆడడానికి రమ్మని పిలుస్తారు. నరేష్ వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని క్రికెట్ ఆడడానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన బుక్స్ టెస్ట్ పట్టిపోయినా పట్టించుకోడు. చలో ఎగ్జామ్స్ వస్తాయి. నరేష్ క్వశ్చన్ పేపర్ చూసి ఏమీ అర్థం కాక, ఏమీ ఆన్సర్స్ తెలియక దిక్కులు చూస్తూ కూర్చొని ఉంటాడు. నరేష్ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వినకుండా సెల్లు, ఫోన్లు చూసుకుంటూ రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తాడు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతాడు. వాళ్ళ అమ్మ నాన్న దాన్ని చూసి చాలా బాధపడతారు. ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ఒక నది ఒడ్డున కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ తాతయ్య, మనవడా, ఈ నదిలోని నీరు ఎప్పుడూ ఒకే చోట ఉండదు, అలాగే కాలం కూడా ఒకే చోట ఆగదు. నువ్వు వృధా చేసిన క్షణాలు ఎప్పటికీ తిరిగి రావు అని చెప్తాడు. వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలు విని నరేష్ కాలం అనేది ఒక్కసారి వెళ్తే తిరిగి రాదు అని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు చదవటం, వాళ్ళ అమ్మా నాన్నలకి పనిలో సహాయంగా ఉండటం జరుగుతుంది. అలాగే తన స్కూల్లో పెట్టిన ఎగ్జామ్స్ కూడా బాగా చదివి పాస్ అవుతాడు. వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషించి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ నీతి కాలాన్ని వృధా చేయకూడదు అని. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.